తండ్రి రండి. నేడు భోగిని పురస్కరించుకొని విశాఖ నగరవాసులంతా తమ తమ కోరికలు తీర్చుకోవడానికి, కోరిన కోరికలు మనోవాంఛను తీర్చుకోవడానికి ఆసిల్మెంటలో ఉన్న సంపత్ వినాయక టెంపుల్ దగ్గరకు వచ్చి వినాయకుడిని దర్శనార్థమై భక్తులు బారులు తీరారని చెప్పచ్చు. నూతన సంవత్సరానికే కాకుండా ఇక్కడ భోగి రోజు ఇంట్లోని వారి తమ తమ పనులు చేసుకొని భోగి పనులు చిన్నపిల్లలకు వేసి తర్వాత వారి పూజలను నిర్వహించడానికి సంపత్ వినాయక టెంపుల్ వినాయకుని దీవెనలు పొందడానికి అని చెప్పి సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే విజువల్స్ చూస్తే మనకి తెలుస్తుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరుతూ వారి కోరికలు తీర్చుకోవడానికి, వినాయకుని ఆశీస్సులు పొందడానికి, దీవెనలు పొందడానికి వరుస క్రమంలోని నించొని వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా చాలామంది ఈ నగరవాసులంతా ఆసిల్మెట్టలోని వినాయకుని దర్శనార్థం భక్తులు బారులు తీరుతారు. అదేవిధంగా ఇక్కడ భోగి, సంక్రాంతి మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఈ సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా భోగి రోజు కూడా వారి ఇంట్లోని పూజలు చేసుకొని ఇక్కడ దేవదేవుని నిమిత్తం ఆశీస్సులు పొందడానికై భక్తులు బారులు తీరారు. పూజారి కూడా ఆలయ పూజారి ప్రత్యేక పూజలు ఆచరించి భోగి రోజు ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా దసరా, దీపావళి, సంక్రాంతి, భోగి ఇలా రోజుతోని సంబంధం లేకుండా పండుగ పర్వదినాన్ని మంచైనా చెడైనా సరే ఈ సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చి వారి పూజలు నిర్వహించుకోవడం, అదేవిధంగా వారి కోరికలు తీరుతాయన్నది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే విజువల్స్లోని తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరుతూ ఇక్కడ ప్రత్యేక పూజలను ఆచరిస్తూ ఉన్నారు. వారి కోరికలు తీరుతాయన్నది ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. భోగి సందర్భంగా ఆసిల్మెట్టలోని ఉన్న సంపత్ వినాయకుని ఆలయం దగ్గర నుంచి ప్రజెంట్ అప్డేట్. కెమెరా పర్సన్ సురేష్తో మీనా.